ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ అని మరొకసారి రుజువైంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాసుకుందే రాజ్యాంగం, చేసిందే చట్టం, చెప్పేదే వేదంలాగా ఒక నియంతని ఏమాత్రం తగ్గకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యమైన బలమైన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన 2024 ఎన్నికల తర్వాత చాలా కేసులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అప్పట్లో పోలింగ్ అప్పుడు జరిగినటువంటి ఆ ఈవీఎం ధ్వంసం కేసు ఇలాంటివి చాలా ఆయన మీద ఉన్నాయి. సో తర్వాత గ్రూప్ తగాదాల్లో భాగంగా జరిగినటువంటి ఒక జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులిద్దరిని కూడా అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం జరిగింది. అది చాలా దూరం వెళ్ళినటువంటి విషయం. తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళ సోదరులిద్దరిని సరెండర్ అవ్వాలి అంటూ ఆదేశించిన నేపథ్యంలో సరెండర్ కానున్నారు. అసలు పిన్నెల్లి సోదరుల యొక్క కేసు ఏంటి అనేటువంటిది, వాళ్ళ యొక్క పూర్వాపరాలని పరిశీలిద్దాం ఒకసారి. పిన్నెల్లి బ్రదర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి సోదరులు ఇద్దరు కూడా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈయన ఆర్కే అని కూడా పిలుస్తారు. ఈయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. ఇద్దరు కూడా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కూడా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 1970ల చివరిలో జన్మించడం జరిగింది. 1980లో ప్రాథమిక విద్య అంతా కూడా. రాజకీయాలతో పాటు వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. గతంలో 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2019. పిన్నెల్లి వెంకటరామిరెడ్డి రామకృష్ణారెడ్డికి తమ్ముడైన యువ నాయకుడు. ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ పార్టీ గ్రౌండ్ వర్క్, యూత్ మొబిలైజేషన్ వీటిల్లో ఈయన కీలక పాత్ర పోషిస్తారు. క్వారీ, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు ఉన్నాయి. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మొదటి నుంచి కలిసి పనిచేశారు. 2019, 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రామకృష్ణారెడ్డి మాచర్లలో భారీ మెజార్టీతో, అంటే 20,000కు పైగా మెజార్టీతో గెలుపొందడం జరిగింది. పార్టీ విప్గా కూడా పనిచేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైతు సంక్షేమం, ఇళ్ల పట్టాలు, పింఛన్ పంపిణీల్లో చాలా చురుకైన పాత్ర పోషించేవారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2024 ఎన్నికల్లో మాచర్లలో ఈవీఎం ధ్వంసం, పరారు, పోలింగ్ ఏజెంట్ల మీద దాడి, పోలీసులపై దాడి ఇలాంటి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో 14 కేసులు, 6 రౌడీ షీట్లు కూడా పడ్డాయి. 2025 మే 24 గుండ్లపాడు గ్రామంలోని దర్జిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అని టీడీపీ కార్యకర్తలు, వీళ్ళిద్దరు సోదరులు కూడా. వీళ్ళిద్దరు హత్య కేసులో రామకృష్ణారెడ్డి గారిని A6గా, అలాగే వెంకటరామిరెడ్డిని A7గా నిందితులుగా వీళ్ళిద్దరూ ఉన్నారు. కుట్ర, ప్రేరేపణ, రాజకీయ ప్రతీకారం కోసం హత్య చేయించారని వీరి మీద కేసు పెట్టడం జరిగింది. కాల్ డేటా ఆధారంగా, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా హత్యకు ముందు రెస్టారెంట్లో మీటింగు, దాడికి వాడిన కారుపై టీడీపీ స్టిక్కర్లు అతికించి ఇంటర్నల్గా గొడవ చూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి అన్ని రకరకాల ఆరోపణల మీద ఈ కేసు పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు నవంబర్ 28, 2025న యాంటిసిపేటరీ బెయిల్ కొట్టేసింది. కేసు డైరీని ముందే చూసినందుకు గాను తీవ్రంగా మందలించింది. ఇద్దరు 2 వారాల లోపు లొంగిపోవాలి అని ఆదేశించింది. కోర్టులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు లొంగిపోనున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక వైసీపీ నాయకులకు అయితే హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా అంబటి రాంబాబు గారిని, అక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా వస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తో మేము తప్పకుండా బయటకు వస్తాము, ఎందుకంటే ఇవన్నీ రాజకీయంగా పెట్టిన కక్షలు, రాజకీయ ప్రతీకారం కోసం పెట్టినటువంటి కక్షలు ఇవి అని పిన్నెల్లి సోదరులు వాళ్ళైతే మాత్రం చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇది టీడీపీ కొత్త ఏం కాదు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇలాగ రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది టీడీపీకి ఆనవాయితీ అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ వర్గం ఏంటంటే కొంచెం ఉత్సాహంగా ఉంది. నేరస్తులను శిక్షించాలి అని, ఇది పల్నాడు రాజకీయాల్లో పెద్ద టాపిక్ అది ఇది అంటున్నారు. ఇక స్థానికంగా ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఇద్దరు కనుక
అరెస్ట్ అయితే స్థానికంగా జరిగేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ వాటిల్లో కూడా తమది పై చేయి అవుతుంది అనేటువంటిది టీడీపీ వర్గాల్లో కొంచెం ఇదిగా ఉంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇక పల్నాడు గుంటూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకులు అందరూ కూడా హౌస్ అరెస్ట్లో ఉన్నారు. భారీ బందోబస్తు సిఆర్పిఎఫ్ బలగాలు మొబిలైజ్ చేశారు. మాచర్లలో ప్రొటెస్టులు ఆంక్షలు కూడా మొదలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు అయితే స్థానికంగా పిన్నెల్లి బ్రదర్స్ తో మేము ఉంటాము అనేటువంటి స్లోగన్స్ తో కూడా ర్యాలీలు చేస్తున్నారు. ఆర్కే ట్విట్టర్లో ధైర్య సాహసాలు పోస్ట్ చేశారు. సో మొత్తం మీద ఇది రాజకీయ ప్రేరేపితంగా రాజకీయ కక్షలు భాగంగా పెట్టినటువంటి కేసులు అనేటువంటిది మొత్తం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ జంట హత్యలు ఏవైతే జరిగాయో వాళ్ళు టీడీపీలోని అంతర్గత పోరు వల్ల వాళ్ళు వాళ్ళ మధ్య ఆ విభేదాలతో హత్యలు జరిగాయి, కానీ దానికి పిన్నెల్లి సోదరులకి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటిది వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు ఆ చనిపోయినటువంటి వాళ్ళని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ సోదరులు కానీ కనపడి చూడనటువంటి పరిస్థితి. ఎప్పుడూ వాళ్ళని కలుసుకున్న సందర్భం లేదు అని పదే పదే చెప్పారు. మర్డర్ జరిగినప్పుడు ఎస్పీ గారే సాక్షాత్తు ఇది ఆధిపత్య గొడవ, ఒకే పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల మధ్య జరిగినటువంటి గొడవ అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ నిషేధాజ్ఞలు అనఫీషియల్ గా ఉండేటువంటి ఈ నిషేధాజ్ఞలు మరి కోర్టు ప్రాంగణం చుట్టూ కూడా ఏర్పరచడం ఏమాత్రం ప్రజాస్వామ్యం కాదు. ఇది మానవ హక్కులు ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ ఉన్నాను. చాలా దుర్మార్గం. కేవలం టీడీపీ వాళ్ళ గ్రూప్ తగాదాల్లో వాళ్ళ కొట్లాటలో చనిపోయిన వ్యక్తి మీద కేసులు పెట్టాల్సింది పోయి మా పార్టీ నాయకుడైనటువంటి మా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద హత్యాయత్నం కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. కనీసం ఈ టీడీపీ పార్టీ వారు కోర్టులు కూడా మేనేజ్ చేసే పరిస్థితి వచ్చింది.